శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం చెప్పుకున్నట్టుగానే ఈ అజమహారాజు యొక్క తండ్రి రఘుమహారాజుకు దేహాన్ని చాలించడం, ఆ తర్వాత ఆయన కొంత బాధపడి కార్యక్రమాలన్నీ చేయడం, తర్వాత రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండడం, ఒకరోజు అనుకోకుండా ఉద్యానవనంలో ఒక ఘటన జరగడం. ఆ ఘటనకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ దివ్యమాల మకరాందంతోనూ, సౌరభంతోనూ నేల మీద తీగల మీద మధుగంధ సంపదను పరాభవిస్తూ దిగివచ్చి ఇందుమతి దేవిపై పడింది. అలా క్షణకాలం అందమైన తన శరీరం మీద చెలిమి చేసిన ఆ మాలను చూడగానే ఇందుమతి వివసురాలై రాహువును గ్రసించిన చంద్రుని వెన్నెలలాగా అసూలు బాసింది. ఇంద్రియ శూన్యమైన శరీరంతోటి నేల మీద వాలిపోయింది ఆవిడ. ఆమెతో పాటు తన భర్తను కూడా నేలవాల్చింది. దీపజ్వాల తైల బిందువును వదిలి తానొక్కటే నేలపై జారి పడదు గదా! ఆ రకంగా. అప్పుడు ఆ దంపతుల పరిజనులు దుఃఖార్తులై బిగ్గరగా ఆక్రందన చేశారట. ఆ ధ్వనికి కలవరపడి అక్కడి మడుగులో పక్షులు తాము వారి ఖేదంలో పాలు పంచుకుంటున్నాయన్నట్లుగా ఆక్రోశించాయి. అజుడు వీజనాది పరిచర్యల వల్ల మూర్ఛ నుండి తేలుకొన్నాడు. కానీ ఇందుమతి మాత్రం అలాగే ఉండిపోయింది. ఆయస్సు మిగిలి ఉంటే గదా చికిత్స లభించేది. అసూలు వీడడం వల్ల తంత్రులు తెగిన వీణలాగా మూగపోయిన ఇందుమతిని ప్రేమమూర్తి అయిన అజుడు ఒడిలోకి తీసుకున్నాడు. ఇంద్రియాలు తొలగిపోవడం వల్ల కాంతి కోల్పోయిన కాంతను తొడపై నించుకొని అజుడు ఉషఃకాలంలో మలినమైన మృగరేఖను దాల్చిన చంద్రుడిలాగా కనిపించాడట. ఆయన ఆవిడని చూసి ధైర్యం కోల్పోయి గద్గద కంఠుడై విలపిస్తున్నాడు. తాపానికి లోనైనప్పుడు ఇనుమైనా సరే మెత్తబడుతుంది గదా! ఇక శరీరం ధరించిన మనబోటి వారి గురించి చెప్పాలా? ఔరా! పూలు కూడా వడలంటగానే ఆయుస్సు హరిస్తాయా? అంటే పూలమాల పడగానే ఆయుస్సు హరించిపోతుందా? అయితే ప్రాణాలు తీయదలుచుకున్న విధికి మరేదీ సాధనం కాదు. ఒకవేళ కాలుడు మృదు వస్తువుతోనే హతమార్చడానికి పూనుకుంటాడేమో అంటూ ఆయన బాధపడుతున్నట్ట. ఇందుకు ప్రథమోదాహరణ మంచు బిందువుతోటి విపత్తి నొందే తామర తీగేగా! ఆ దండ అసూలు హరించేదే అయితే నా ఎదపై ఉంచుకున్నప్పుడు నన్నెందుకు చంపదు? ఈశ్వరేచ్ఛ వల్ల ఒకచోట విషం అమృతంగాను, అమృతం విషంగాను పరిణమిస్తాయి. నా దురదృష్టం వల్ల విధాత ఈ పిడుగుబాటును కల్పించాడు. ఇది చెట్టును పడగొట్టక దాని కొమ్మను ఆశ్రయించిన తీగను ధ్వంసం చేసిందే. ప్రేయసీ, నేను ఎన్ని తప్పులు చేసినా నన్నెప్పుడూ నువ్వు ఎరుగుదువు కాదు. ఇప్పుడు నిరపరాధి అయిన నన్ను పలకరించకూడదని ఎందుకు భావిస్తున్నావు? నిజంగా నువ్వు నన్ను కపట ప్రేమికుడని, శఠుడని అనుకుంటున్నావా? లేకపోతే ఇక్కడి నుంచి నాతో చెప్పకనే తిరిగి రానని పరలోకానికి ఎలా వెళ్ళిపోతావో చెప్పు? ఈ నా పాడు బ్రతుకు నిజంగా నీ వెంటబడి వచ్చే ఉంటే నేను వదిలి మళ్ళీ ఎలా తిరిగొస్తుంది? తాను చేసిన తప్పుకు తగిన ప్రతిఫలం ఇప్పుడది అనుభవించని అంటూ బోరు బోరున రకరకాలుగా ఏడుస్తున్నాడట. ఏమిటి ఈ దేహదారుల అస్థిరత్వం? మనసులో కూడా నీకు ఎప్పుడూ అప్రియం చేసి ఎరగనే మరి నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావు? పేరుకు నేను క్షితిపతినే కాని నా పంచప్రాణాలు నీ అధీనంలోనే ఉన్నాయి. ఓ సుందరి, విరులు చెరిగిన తుమ్మెదల వంటి నీ ముంగురులు కదిలిస్తున్న ఈ గాలి నువ్వు మళ్ళీ తిరిగి వస్తాయేమో అన్న ఆశను నాలో రేకెత్తిస్తోంది. ఓ ప్రియురాలా, జ్యోతిర్లత రాత్రివేళ వెలుగుతోటి హిమాద్రి గృహలో చీకటిని పోగొట్టినట్టుగా వెంటనే మేలుకొని నాలోని విషాదాన్ని తొలగించు. ముంగురులు చెలుస్తున్న మూగబోయిన నీ మోము రొదలేని తుమ్మెదతో కూడిన ముకుళిత పద్మంలాగా నన్ను బాధిస్తోంది అంటూ రకరకాల వర్ణనలతోటి కాళిదాసు గారు ఆయన విరహాన్ని, ఆయన బాధని వర్ణించారిక్కడ. ఎడబాటు ఏర్పడిన నిశికి, శశికి మళ్ళీ సంయోగం కలుగుతుంది. అంటే రాత్రికి, చంద్రుడికి. చక్రవాకంతో విడివడిన మళ్ళీ దాన్ని చేరుకుంటుంది. అందువల్లనే చంద్రుడు, చక్రవాకము విరహావధిని ఓర్చుకుంటూ ఉంటాయి. కానీ నిన్ను మళ్ళీ కలుసుకునే అవకాశం నాకు లేదు. నా వ్యధ తీరేదెలాగా? నీ మొదటి ఏకాంత సఖి అయిన మొలనూలు గమన విలాసం లేకపోవడం వల్ల మూగబోయింది దీర్ఘ నిద్ర చెందిన నీతో అనుమరణం పొందినట్లుగా అనిపిస్తుంది. స్వర్గానికి వెళుతూ నేను నీ విరహం సహించలేనని భావించి నీవు కోకిల్లో నీ కళభాషణాన్ని, కలహంసల్లో అలస గమనాన్ని, జింకల్లో బిత్తర చూపులను, గాలికి కదిలే తీవల్లో విలాసాన్ని, ఇలా ఆయా గుణాలను ఆయా చోట్ల ఉంచి వెళ్ళిపోయావు. ఇది నిజం. అయినా నీ వియోగంతో వేగిపోతున్న నన్నివేవీ ఓదార్చలేవు సుమా అంటూ చక్కటి వర్ణన కూడాను ఇక్కడ చేశారు.
ప్రియంగులతకు, సహకార వృక్షానికి నీవు జంట కలిపావు. వీటికి పెళ్లి చేయకుండానే వెళ్ళిపోవడం నీకు తగుతుందా? నీవు పోషించిన ఆ అశోక తరువు పూచే పుష్పం ఎంతవరకు నీకు అలకాభరణం అయ్యేది? దీనికిప్పుడు నేనెలా నివాపమాల్యంగా ఉండేది? సుగాత్రి, అన్యదుర్లభమైన అందల రవళితోటి నీ పాద తాడనను గుర్తు తెచ్చుకొని ఆ అశోక వృక్షం కుసుమాశ్రువులు రాలుస్తూ స్తోకిస్తోంది. ఓ కిన్నెరకంటి, నీ నిట్టూర్పు వంటి వాసన గల పొగడు పూలతోటి నేను సగం గృచ్చిన ఈ విలాస మేఖల పూర్తి కాకముందే ఇలా నిద్రించడం నీకు తగునా అంటూ ఏడుస్తున్నట్ట. ఈ చెలికత్తెలు నీ సుఖదుఖాల్లో పాలు పంచుకున్నారు. ఈ పిల్లవాడు పాడ్యమి నాటి చందమానంలా ఉన్నాడు. నేను సమానురాగం కలవాణ్ణి అయినా నువ్వు మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్ళిపోయావో ఊహకు కూడా అందడం లేదు. నేడు నా ధృతి నశించిపోయింది. నా ఆట ఆగిపోయింది. పాట మూగపోయింది. ఋతువు వేడుక లేనిదయిపోయింది. ఆభరణాల అక్కర తొలగిపోయింది. నాకు గృహిణి, మంతి, స్మరచివుడు, లలితకళ ప్రయోగంలో ప్రియశిష్యురాలు అంతా నువ్వే కదా! ఇలాంటి నిన్నే హరించిన నిర్దయమైన మృత్యువు ఇక నాకు మిగిలించిందేముంది అంటూ ఆయన ఏడవడం మొదలుపెట్టారట. ఇలా ఈ రకంగా ఏడుస్తుంటే కోసలాదిపుడు ఇలా కరుణార్థ గర్భితంగా ఇందుమతిని ఉద్దేశించి విలపించట. అది విని అక్కడ ఉన్న చెట్లు కూడా మకరంద బాష్పాలు వదిలాయి. పిమ్మట బంధుజనులు అతని ఒడి నుండి అతి కష్టం మీద ఆవిడ్ని తొలగించట. ఆ దివ్య సుమమాలే చివరి అలంకారమై ఆ సుందరి అగురు చందన కాష్టాలతోటి ప్రజ్వరిల్లే చితిపై చేరే విధంగా అయింది. రాజయ్యుండి కూడా శోకగ్రస్తుడై ఆమెతో పాటు అగ్నిప్రవేశం చేయలేదే అని బాధపడుతున్నట్టాయన. ఆపై దశాహం తర్వాత అజుడు గుణశేషురాలైన దేవినుద్దేశించి చేయవలసిన విధులన్నిటినీ ఉద్యానవనంలోనే సమగ్రంగా చేశాట. ఆ తర్వాత ఆయన పట్టణంలోకి ప్రవేశిస్తూ ఉంటే రేయి కడచన్న చంద్రునిలాగా కనిపించాడు అంటూ కాళిదాస్ గారు వర్ణించి, ఆ తర్వాత ఆయన శోకాన్ని వశిష్ఠుడు ఏ విధంగా తీర్చాడు, ఏ రకమైన సందేశాన్ని ఇచ్చాడు అన్నది ఆ తర్వాత శీర్షికలో చెప్పారు. మళ్ళీ రేపు మనం దాన్ని విందాం. ఇక్కడ కూడాను తనకి అత్యంత ప్రియమైన భార్య కూలిపోతే ఆయన ఏ విధంగా విలపించారు అన్న దాన్ని కూడా చక్కటి వర్ణంతోటి కాళిదాస్ గారు మనకి అందించారు. మళ్ళీ మనం ఇదే సమయానికి ఇదే ఛానల్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు.